Hello everyone, welcome to my channel. I will explain about secondary lymphoid organs in this video. First, please subscribe to our channel. Secondary lymphoid organs are organs where mature B and T lymphocytes encounter and initiate immune responses. మన బాడీలో ఉన్న బి అండ్ టీ యాంటీజెన్స్ని ఐడెంటిఫై చేసి ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టార్ట్ చేసే ప్లేసెసే సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్. Secondary lymphoid organs are also called peripheral lymphoid organs. పెరిఫెరల్ అంటే ఏంటి? బాడీ ఎడ్జెస్ ఆర్ అవుట్ సైడ్ ఏరియాస్. ఇవేంటంటే బాడీలో డిఫరెంట్ ప్లేసెస్లో స్ప్రెడ్ అయి ఉంటాయి. ఇన్ఫెక్షన్ రావడానికి ఫస్ట్ ఎన్కౌంటర్ అయ్యే ప్లేసెస్లో ఉంటాయి కాబట్టి వాటిని సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ ఆర్ పెరిఫెరల్ లింఫాయిడ్ ఆర్గన్స్ అని అనొచ్చు. సెకండరీ లింఫాయిడ్ ఆర్గన్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్: లింఫ్ నోడ్, స్ప్లీన్, మాల్ట్. Let us discuss about lymph node. Lymph node is a bean-shaped structure which filters lymph and helps in immune responses. లింఫ్ నోడ్ అనేది బీన్ షేప్డ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. లింఫ్ని ఫిల్టర్ చేసి ఇమ్యూన్ రెస్పాన్స్ని స్టార్ట్ చేసే ఆర్గాన్ని లింఫ్ నోడ్ అని అంటారు. లింఫ్ నోడ్ హ్యాస్ గ్రూవ్ వన్ సైడ్ కాల్డ్ హీలస్. త్రూ ఆర్టరీస్ ఎంటర్ into lymph node, vein exit out. లింఫ్ నోడ్ అనేది వన్ సైడ్ బెండ్ అయి ఉంటుంది, దాన్నే హీలస్ అంటారు. సో హీలస్ వద్ద ఆర్టరీస్ అనేవి ఎంటర్ అవుతాయి, వెయిన్స్ అనేవి ఎగ్జిట్ అవుతాయి. సపోజ్ ఒక ఇల్లు తీసుకుందాం. ఇప్పుడు ఇంటికి డోర్ ఎలా ఉంటుందో హీలస్ అనేది లింఫ్ నోడ్కి అలా ఉంటుంది. ఇప్పుడు ఇంటికి డోర్ ఉంటుంది కాబట్టి మనం డోర్ ద్వారా లోపలికి వెళ్తాం, బయటకు వెళ్తాం. సేమ్ అలాగే లింఫ్ నోడ్ వద్ద హీలస్ అనేది ఉంటుంది కాబట్టి హీలస్ ద్వారా లోపలికి బయటకు రావడం జరుగుతుంది. సో సింపుల్గా చెప్పాలంటే హీలస్ ఈజ్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఫర్ వెజల్స్. ఎవ్రీ లింఫ్ నోడ్ కవర్డ్ బై ఫైబ్రోస్ క్యాప్స్యూల్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ట్రాబికులే. ట్రాబికులే అంటే ఇప్పుడు లింఫ్ నోడ్ని చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసేదాన్ని ట్రాబికులే అంటారు. There are 3 regions in lymph node. They are outer cortex, parallel cortex, medulla. Cortex is outer region. It contains B cells. కార్టెక్స్లో B cells అనేవి యాక్టివేట్ అవుతాయి. ప్యారలల్ కార్టెక్స్ అనేది మిడిల్ రీజియన్. ఇట్ కంటైన్స్ T cells. Medulla is inner region. It contains plasma cells. Afferent lymphatic vessels bring lymph with antigen into the node. లింఫ్ని లోపలికి తీసుకువెళ్తుంది. ఏంటి అఫరెంట్ లింఫాటిక్ వెజిల్ అనేది. నెక్స్ట్ ఎఫరెంట్ లింఫాటిక్ వెజిల్. ఫిల్టర్డ్ లింఫ్ లీవ్స్ త్రూ ఎఫరెంట్ లింఫాటిక్ వెజిల్. ఇదేంటంటే ఫిల్టర్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోతుంది. స్ప్లీన్ ఈజ్ లార్జెస్ట్ లింఫాయిడ్ ఆర్గన్. It is also blood filtering organ. Spleen is bean-shaped structure located in abdominal cavity below the diaphragm. Filters blood and removes RBCs. Spleen has 2 regions. They are red pulp, white pulp. రెడ్ పల్ప్లో ప్లాస్మా సెల్స్ ఉంటాయి. ఓల్డ్ ఆర్బీసీస్ని డిస్ట్రాయ్ చేస్తుంది, బ్లడ్ని స్టోర్ చేసుకుంటుంది. వైట్ పల్ప్లో బి అండ్ టీ లింఫోసైట్స్ ఉంటాయి. ఇది ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. స్ప్లీన్ని గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని కూడా అంటారు. ఎందుకంటే స్ప్లీన్లో ఉన్న ఓల్డ్ ఆర్బీసీస్ని డిస్ట్రాయ్ చేస్తుంది కాబట్టి గ్రేవియార్డ్ ఆఫ్ ఆర్బీసీస్ అని అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ మాల్ట్. మ్యూకసో అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ. ఇట్ ప్రొటెక్ట్స్ మ్యూకసల్ సర్ఫేసెస్ లైక్ రెస్పిరేటరీ, డైజెస్టివ్ అండ్ యూరైనోజెనిటల్ ట్రాక్ట్. మాల్ట్ ఏం చేస్తుందంటే బాడీని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. మాల్ట్ మెయిన్గా కనిపించే ప్లేసెస్ ఏంటి? రెస్పిరేటరీ, డైజెస్టివ్, యూరైనోజెనిటల్ ట్రాక్ట్. ఇట్ ఇంక్లూడ్స్ టాన్సిల్స్, పెయర్స్ ప్యాచెస్, అపెండిక్స్. మాల్ట్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్యాథోజన్స్ని ట్రాప్ చేస్తుంది, యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ GALT, గట్ అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ.